కార్తీక పురాణం అండి 24వ రోజు 47, 48 అధ్యాయాలు చదువుకుందాము. బృంద ఏం చేస్తుందంటే విష్ణువుని శపించి నీ భార్య కూడా అడవుల్లో తిరుగుతూ ఉంటుంది. నీ అన్నం కూడా అయిన తమ్ముడితో అడవుల్లో తిరుగుతావు. ఈ వానరులే నీకు గతి అవుతారు అని శపించి విష్ణువుని ఆవిడ అగ్ని ప్రేరేపించుకుని అందులో పడి భస్మం అయిపోతుంది అనమాట. ఈయన బృందా మీద మోహితుడైవటంలో దుఃఖిస్తూ ఉంటాడనమాట విష్ణుమూర్తి. జలంధరుడు శివుడు ఇలా యుద్ధం చేసుకుంటూ ఉంటారనమాట. శివుడు శౌర్యం ముందు జలంధరుని పాలకపోయేసరికి మాయాగౌరిని సృష్టించి ఆమెను ఒక రథంపై కట్టి నిశుంభాది రాక్షసులతో హింసిస్తాడనమాట. ఇది చూసి శివుడు ఖిన్నుడైపోతాడు. యుద్ధం మానేసి అలా ఉండిపోతాడనమాట. ఉండిపోయేసరికి బ్రహ్మ వచ్చి ఇది మాయాగౌరి, నువ్వు మామూలుగా యుద్ధం చెయ్యి అని చెప్పేసరికి మామూలుగా అయిపోయి చాలా కోపంతో జలంధరుడిపైకి ఒక తేజస్సుని పంపిస్తాడనమాట. ఆ తేజస్సుని పంపించేసరికి జలంధరుడు ఏం చేస్తాడంటే ఒక చీకటి ప్రేరేపిస్తాడు. చీకటిగా ఉంటే రాక్షసులు బాగా యుద్ధం చేస్తారు కదా. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే సుదర్శన చక్రాన్ని పంపించి ఆయన తల 2 ముక్కలుగా అయిపోయేటట్లు చేస్తాడు. దాంతో జలంధరుడు మరణిస్తాడనమాట. అప్పుడు దేవతలందరూ వెళ్ళి శివుడిని అడుగుతారనమాట, విష్ణువు కూడా స్వస్థత చేకూర్చు అనేసి. అప్పుడు విష్ణువు స్వస్థత అది నా పని కాదు, మహామాయ పని అని చెప్పేసరికి మహామాయని వీళ్ళు స్తోత్రం చేస్తారండి. ఈ స్తోత్రం చాలా మంచిది, చదువుకుంటే రోజు కూడాను. ఆ స్తోత్రం 4-5 ఉందన్నమాట. నేను వివరంగా స్తోత్రం చదవటం లేదు. స్తోత్రం చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ మహామాయ చాలా సంతోషించి వాళ్ళతో చెప్తుందన్నమాట, మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళి అంటే పార్వతి, లక్ష్మి, సరస్వతిని వేడుకోండి వాళ్ళ పని అని చెప్పేసి ఆవిడ మాయమైపోతుంది. వీడు పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. అప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి ఏం చేస్తారంటే బీజాలు ఇస్తారు. ఇచ్చి విష్ణువు ఎక్కడున్నారో అక్కడ బీజాలు వేయమని చెప్తారనమాట. వీళ్ళు ఆ బీజాలను ముగ్గురు ఇచ్చిన బీజాలను తీసుకుని వెళ్ళి విష్ణువు ఉన్న చోట వేస్తారు, ఇలా జల్లుతారనమాట. అప్పుడు 3 మొక్కలు వస్తాయన్నమాట. ఒకటేమో తులసి, ఒకటేమో మాధవి, ఒకటేమో ధాత్రి అనమాట. ఈ 3 మొక్కలు వస్తాయన్నమాట. 3 మొక్కలు వచ్చేసరికి వీటి గాలితోటి వీటి యొక్క స్పర్శతోటి విష్ణువు స్వస్థుడయ్యి మామూలుగా అవుతాడనమాట. విష్ణువు, ధాత్రి, తులసి కూడా. ధాత్రి పూజ చేసి కార్తీక మాసంలో చాలా మంచిది, విష్ణువు చాలా సంతోషిస్తాడు. తులసి మహత్యం కూడా చెప్తారండి. ఏ ఇంటనైనా సరే తులసి ఉంటే చాలా మంచిది, దాని ప్రభావం ఇంత అంతా కాదు. తులసి మహత్యం, ధాత్రి మహత్యం చెప్తారు. మాధవ మాత్రం భర్తకు దూరంగా అయిపోతుంది అనమాట. రేపటికది మళ్ళీ చెప్పుకుందామండి.